హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 45. విరాజ్ కి చాలా కోపంగా ఉంది. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్ విరాజ్ లోని పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు గీత కోసం వచ్చిన వాడు కూడా చనిపోవడంతో కోపంగా కార్ బ్యానెట్ ని బలంగా కొట్టాడు. అది చూసి సెక్యూరిటీ దగ్గరికి రాబోయిన విరాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. విరాజ్ చాలాసేపు అలానే ఉండి ఆకాష్ నుండి కాల్ రావటంతో ఇంటికి వెళ్ళడానికని కారులో కూర్చుని డ్రైవ్ చేయబోయిన విరాజ్ కి తన హ్యాండ్ కి గీత పెట్టిన రింగ్ లో ఏదో ఓపెన్ అయినట్టుగా అనిపించడంతో దాన్ని సరిగ్గానే ఓపెన్ చేశాడు. అది చూసి విరాజ్ షాక్ లో ఉండిపోయాడు. ఆ రింగ్ చిన్నగా 3 ఫ్రేమ్స్ లా ఓపెన్ అయ్యింది. విరాజ్ బలంగా హ్యాండ్ ని కొట్టడంతో రింగ్ కి బ్యాక్ సైడ్ ఎవరికి తెలియని అనుమానం రాని విధంగా ఉన్న మైక్రో బటన్ కి తగలడం వలన అది ఓపెన్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ దానిలో సిద్ధార్థ గారి ఫోటో, రైట్ సైడ్ దానిలో శశిరేఖ గారి ఫోటో, మిడిల్ లో చిన్నప్పటి విరాజ్ ఫోటో. శశిరేఖ గారి తన ఏంజిల్ కి తల్లి తండ్రి తోడు మాత్రమే కాదు, విరాజ్ కూడా తనతో ఉండాలి అని అలా స్పెషల్ గా రింగ్ డిజైన్ చేయించారు. అదంతా చూస్తున్న విరాజ్ కి అసలు ఏమీ అర్థం కాలేదు. విరాజ్ ఇన్ని రోజులు ఆ రింగ్ ని చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ ఆ రింగ్ లో ఇలాంటి ఒక అరేంజ్మెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంతలో సడన్ గా గీత గురించి తెలుసుకోవడానికి ఆశ్రమానికి వెళ్లిన విరాజ్ కి పద్మ గారి మాటలు గుర్తొచ్చాయి. ఆ రింగ్ గీతని తీసుకొచ్చిన ఆవిడ గీత కోసం ఇచ్చింది అన్న మాటలు గుర్తొచ్చాయి. గీత దానికి ప్రపోజ్ చేసేటప్పుడు ఆ రింగ్ పేరెంట్స్ లాస్ట్ మెమరీ అని చెప్పడంతో ఏమీ ఆలోచించకుండా ఆ రింగ్ ని నార్మల్ గా సెట్ చేసి స్పీడ్ గా కార్ ని టర్న్ చేసి మాక్సిమం స్పీడ్ తో ఆశ్రమం దగ్గరికి బయలుదేరాడు విరాజ్. డ్రైవర్ చేస్తున్న విరాజ్ మైండ్ లో ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ. ఇలా జరగడానికి కారణమైన వాళ్ళని చంపేయాలి అన్నంత కోపం, అన్ని కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ తో కారు ఆశ్రమం ముందు ఆగగానే విరాజ్ స్పీడ్ గా పద్మ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. బయట ఏదో వర్క్ లో ఉన్న పద్మ గారికి తన ఎదురుగా వచ్చిన విరాజ్ ని చూడగానే విరాజ్ ఆమెని కనీసం విష్ కూడా చేయకుండా తన మొబైల్లో ఉన్న ఆ ఫోటోలో ఉన్న శశిరేఖ గారి ఫోటో పద్మ గారి ముందు పెట్టి డైరెక్ట్ గా గీతని తీసుకొచ్చింది ఈవిడేనా అని అడిగారు. పద్మ గారు విరాజ్ బిహేవియర్ కి కొంచెం షాక్ అవుతూనే ఆ పిక్ ని నిశ్చింతంగా చూసి విరాజ్ వైపు చూసి, ఇది గీతని తీసుకొచ్చిన ఆవిడ ఫోటో, మీకెలా దొరికింది అని అంటుంది. ఆశ్చర్యంగా విరాజ్ ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా నేను మీతో తర్వాత మాట్లాడతాను అని ఒకే ఒక్క మాట చెప్పి ఇంటికి రిటర్న్ అయ్యాడు. ఇంటికి వచ్చిన విరాజ్ సైలెంట్ గా అవుట్ హౌస్ వైపుకి వెళ్తూ ఉంటే అప్పుడే అటువైపు వచ్చిన రంగమ్మ విరాజ్ ని చూసి, చిన్నబాబు, అవుట్ హౌస్ లో ఎవరూ లేరు. మేఘమ్మ కుటుంబం, మేఘమ్మ జాతకం ప్రకారం పెళ్లి తొందరగా జరిపించాలి అని చెప్పారంట. అందుకే మేఘమ్మ కుటుంబం పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి చారి గారి ఇంటికి వెళ్లారంట. సిద్ధార్థ్ బాబు గారికి విషయం చెప్పి రమ్మంటే ఆయన గీతమ్మని మేఘమ్మని కూడా తీసుకుని అందరూ కలిసి చారి గారి ఇంటికి వెళ్లారు. ఇక రంగమ్మ చెప్పిన దానికి గీతయే ఏంజిల్ అని తెలిసాక గీతని చూడాలి అని కోరిక పెరుగుతూ ఉండడంతో మళ్ళీ స్పీడ్ గా చారి గారి ఇంటికి వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ అక్కడికి వెళ్లేసరికి మేఘన, ఆకాష్ పేరెంట్స్ మాట్లాడుకుని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుని తాంబూలాలు మార్చేసుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన విరాజ్ అదేమీ పట్టించుకోకుండా గీత కోసం చూస్తూ ఉంటే గీత వాళ్ళ పక్కనే నిలబడి ఉండడం చూసి ఎవరు ఉన్నారని చూడకుండా గీతని బలంగా హక్ చేసుకుని ఉండిపోయాడు. అందరి మాటలు వింటూ ఉన్న గీతకి విరాజ్ అలా హక్ చేసుకోగానే భయంగా అనిపించిన విరాజ్ హక్ చేసుకునే విధానంలో దేనికో చాలా ఆనందంగా ఉన్నాడు అనిపించి అందరూ చూస్తున్నారు అని తెలిసిన విడిపించుకునే ప్రయత్నం చేయలేక అలా అని అందరి ముందు తిరిగి హక్ చేసుకోలేక అలానే స్టాచ్యూలా నిలబడిపోయింది గీతు. సమయం గడుస్తున్న విరాజ్ అంతకంతకు తన పట్టుని బిగిస్తున్నాడే కానీ వదిలే పొజిషన్ లో అస్సలు లేనే లేడు. నిజానికి విరాజ్ కి గీతను వదలాలి అన్న ఆలోచన అస్సలు లేదు. విరాజ్ గీత ప్రేమ గురించి ఇటు మేఘన ఫ్యామిలీకి మేఘన ద్వారా, చారి గారి ఫ్యామిలీకి ఆకాష్ ద్వారా విషయం తెలిసిన విరాజ్ మరి ఇంత డైరెక్ట్ గా అందరి ముందు అలా చేయడంతో గీతతో పాటు దాదాపు అందరూ స్టాచ్యూలా అయిపోయారు. ముందుగా తేరుకున్న సిద్ధార్థ్ గారికి మాత్రం విరాజ్ తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరు ఏమనుకున్నా ఎంతమంది చూస్తున్నా పట్టించుకోడు అని తెలుసు, కానీ తన ఫీలింగ్స్ ని ఇప్పుడు కంట్రోల్ తప్పేవాడే కాదు.
కానీ ఇప్పుడు గీతని పట్టుకున్న తీరు చూస్తుంటే విరాజ్ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేని పొజిషన్ లో మాత్రమే కాదు, వదిలితే గీత ఎక్కడ దూరం అయిపోతుందో అని వదలకుండా పట్టుకున్న విరాజ్ బిహేవియర్ కి ఈసారి సిద్ధార్థ్ గారికి కూడా అర్థం అవటం లేదు. విరాజ్ ఎంతసేపటికి వదలకపోవడంతో సిద్ధార్థ్ గారు చిన్న అని పిలిచినా బలవంతంగా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ గీతని వదలడం అయితే వదిలాడు, కానీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుని తనని ఆశ్చర్యంగా చూస్తున్న అందరినీ కనీసం పట్టించుకోకుండా సిద్ధార్థ్ గారితో ఏదో చెప్పేంతలోపే తను ఆశ్రమం నుండి బయలుదేరి ఇంటికి వస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఆగిపోయాడు విరాజ్. ఆశ్రమం నుండి ఇంటికి బయలుదేరిన విరాజ్ మైండ్ లో ఏవేవో ఆలోచనలు. వాటిలో మొదటగా వచ్చిన ఆలోచన గీత అయితే రెండో ఆలోచన శశిరేఖ గారు. ధనుంజయ్ చెప్పేంత వరకు ఏంజిల్ పుట్టిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అదే విధంగా పద్మ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శశిరేఖ గారు గీతని ఆశ్రమంలో వదిలే టైంలో ఆవిడ ఒంటి మీద చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి అని, అది తప్పితే చనిపోయేంత పెద్ద దెబ్బలు లేవు అని. సడన్ గా విరాజ్ కి ఒక పాయింట్ స్ట్రైక్ అయ్యింది. ధనుంజయ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే శశిరేఖ గారు చనిపోయారు, కానీ పద్మ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శశిరేఖ గారు బ్రతికే ఉండే ఛాన్స్ ఉంది అని విరాజ్ కి బలంగా అనిపించింది. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపించింది విరాజ్ కి. అందుకే ఏంజల్ విషయం చెప్పకుండా ఆగిపోయాడు. అక్కడే ఆకాష్ మేఘనాల పెళ్లికి ముహూర్తం పెడుతున్న పంతులు గారు విరాజ్ గీతలని చూసి సిద్ధార్థ్ గారి వైపు చూస్తూ, బాబు పెళ్లి ఈ జంటకి అని చెప్పారు అని ఆకాష్ మేఘన వైపు చూపించి, కానీ చూస్తూ ఉంటే ఈ జంటకు కూడా పెళ్లి గడియలు దగ్గర పడినట్లు అనిపిస్తున్నాయి, వాళ్ళకు కూడా ముహూర్తాలు పెట్టమంటారా అని అంటాడు పంతులు. పంతులు గారి మాటలు విన్న అందరూ అప్పటి వరకు విరాజ్ అలా ఎందుకు బిహేవ్ చేశాడో అన్నది మర్చిపోయి విరాజ్ సమాధానం కోసం చూస్తున్నారు. ఇక అంతలోనే రామ్ గారు, చూడండి సిద్ధార్థ్ గారు, విరాజ్ గీతని చూపిస్తూ వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు కదా. గీత మమ్మల్ని అత్త మామ అని పిలిచినా తను మాకు మేఘనాతో సమానం. అందుకే విరాజ్ గీతల పెళ్లి కూడా ఒకేసారి జరిపిద్దామా అంటారు. అంతమంది ముందు భయం పెరుకు లేకుండా గీత చెయ్యి పట్టుకున్న విరాజ్ కళ్ళల్లో అంతులేని ప్రేమని చూసిన రామ్ గారు. నిజానికి గీత అంతకు ముందు బాధపడినప్పుడు సిద్ధార్థ్ గారు కూడా పెళ్లి గురించి విరాజ్ తో మాట్లాడారు. సమాధానం ఏంటి అన్నట్లు వాళ్ళ వైపు చూస్తారు. గీతకి వాళ్ళందరికీ తమ ప్రేమ విషయం ముందే తెలిసింది అని తెలియడంతో కొంచెం భయంగా విరాజ్ చేతిని గట్టిగా పట్టుకుని తలదించేసింది. తను ఎంతో ఆనందంగా ఈ విషయం చెప్దాం అనుకున్న విరాజ్ కి వాళ్ళందరి మాటలు విని గీతని తనకి ఇంకా దగ్గరగా ఉంచే పెళ్లి గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచించాడు. కానీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సిద్ధార్థ గారికి గీత గురించి చెప్పాలని, అదంతా ఇప్పుడు కాదు మామ, ఐ నీడ్ సమ్ టైమ్ అని అనగానే విరాజ్ అలా అనడంతో అందరూ చాలా ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తూ ఉండగానే గీత కూడా విరాజ్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతలా తనని తనకి దగ్గరగా ఉంచుకోవాలి అనుకుంటున్నాడో గీతకి ఇన్ని రోజులలో బాగానే అర్థమయ్యింది విరాజ్ గురించి. ఇప్పుడు హగ్ చేసుకున్నప్పుడు కూడా ఏదో విలువైనది తనకి దొరికినట్టు, వదిలితే చేయి జారిపోతున్నట్టు పట్టుకున్నాడు విరాజ్ గీతని. ఇక అలాంటిది విరాజ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాక వాళ్ళతో పాటే చూస్తుంది. విరాజ్ అలా మాట్లాడడంతో సిద్ధార్థ్ గారు విరాజ్ అలా ఎందుకు చెప్పాడో తెలియకపోయినా చిన్న ఐ వాంట్ టు టాక్ విత్ యూ అంటారు. విరాజ్ కూడా అదే కావాలి కాబట్టి తన వైపు చూస్తున్న గీత చెయ్యిని చిన్నగా ప్రెస్ చేసి వదిలాడు. కలలో నేను వదులుతాను అనే ఆలోచన కూడా రానివ్వకు అన్నట్టు. ఆ స్పర్శకి గీతకి అప్పటి వరకు ఉన్న ఆశ్చర్యం పోయి చిన్న స్మైల్ తో వెళ్తున్న విరాజ్ ని చూస్తుంది. సిద్ధార్థ్ గారు వెనక వెళ్ళిన విరాజ్ కి సిద్ధార్థ గారు సూటిగా విరాజ్ ని చూస్తూ, చిన్న ఇప్పుడు పెళ్లి ఎందుకు వద్దన్నావో నాకు తెలియదు కానీ అని మార్నింగ్ గీత తనని హక్ చేసుకుని ఏడ్చిన విషయం చెప్పి షీ నీడ్స్ యూ మోస్ట్ విరాజ్ అని అనగానే విరాజ్ గీత ఏడ్చింది అని తెలియగానే బాధగా పిడికిలు బిగించి గీత మెంటల్ సిచ్యువేషన్ అంచనా వేస్తూ ఇప్పుడు తన పేరెంట్స్ గురించి చెప్పి శశి గారు బ్రతుకున్నారో లేక చనిపోయారో అన్న విషయం క్లారిటీ ఇవ్వకుండా శశిరేఖ గారు బ్రతికే ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి శశిరేఖ గారు ఏంజల్ దూరం అయ్యాక ఒకసారి చచ్చి బ్రతికిన సిద్ధార్థ్ గారికి తల్లి తండ్రులలో ఒకరు ఉన్నారు అని చెప్పి తర్వాత లేరు అని చెప్తే
వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో విరాజ్ అంచనా వేయగలడు. ఎంతో ఆనందంగా ఏంజల్ గురించి చెప్దామని వచ్చిన విరాజ్ కి ఇప్పుడు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. తల్లి తండ్రులలో ఒకరు ఉన్నారో లేరో అన్న అసంపూర్ణ సంతోషాన్ని విరాజ్ తన ప్రిన్సెస్ కి ఇవ్వాలి అనిపించలేదు. తనే అందుకే తను ఈ విషయంపై క్లారిఫై చేసుకుని చెప్పాలి అనుకున్నాడు. అంతలో సిద్ధార్థ్ గారు తను అడిగిన విరాజ్ నుంచి ఎటువంటి సమాధానం లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, సిద్ధార్థ్ గారు, ఇప్పుడు కూడా నువ్వు గీతని పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదా విరాజ్ అని అంటారు. విరాజ్ మనసులో, ఒకవేళ నేను ఊహించినట్టు శశియత బ్రతికే ఉంటే నా ప్రిన్సెస్ కి తల్లి తండ్రుల చేతి మీదన తన పెళ్లి జరగలేదు అనే చిన్న ఫీలింగ్ కూడా కలగకూడదు అనుకుని అప్పటి వరకు గీత బాధపడకుండా తను చూసుకోగలడు అన్న నమ్మకంతో ఉన్న విరాజ్, లేదు మామ లేదు, మా పెళ్లి ఆకాష్ పెళ్లి తర్వాత పెట్టుకుందామని, ఆ లోపు నేను శశి అత్త గురించి తెలుసుకుంటాను అని అనుకుంటాడు. సిద్ధార్థ్ గారికి విరాజ్ గీతతో పెళ్లిని వాయిదా వేయటం ఇష్టం లేకపోయినా విరాజ్ ఎంతో ఆలోచిస్తేనే కానీ ఒక నిర్ణయం తీసుకోడు అని అయిష్టంగానే ఓకే చిన్న అని లోపలికి వెళ్ళిపోయారు. విరాజ్ లోపలికి వెళ్ళగానే మళ్ళీ గీత పక్కకి వెళ్ళిపోయి తన చెయ్యి పట్టుకుని నిలబడి అందరి వైపు చూస్తూ, మేము ఆకాష్ మ్యారేజ్ అయ్యాక చేసుకుంటాం, ముందు వీళ్ళు మ్యారేజ్ జరిపించండి అంటాడు గీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ విరాజ్. తను ఏమాత్రం పెళ్లి గురించి బాధగా ఉన్నట్టు అనిపించినా వెంటనే పెళ్లి డేట్ ఫిక్స్ చేయించాలి. కానీ విరాజ్ మాటలు విన్న గీత విరాజ్ మీద ఉన్న ప్రేమ నమ్మకంతో తనని పట్టుకున్న విరాజ్ చేతిని మెల్లగా ప్రెస్ చేసి విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. నేను బాధపడడం లేదు అన్నట్టు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళకి విరాజ్ గీతల పెళ్లి చూడాలి అని ఆశ ఉన్న విరాజ్ అలాంటి నిర్ణయం వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. సరే అని ప్రెజెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దగ్గరలో ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో. శశి గారు కూడా బ్రతికే ఉన్నారు కదా.